మినీ లోయర్ మానేర్ డ్యామ్ గా పేరున్న కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టుకు గండిపడి ఏడాది దాటిపోయింది. ఇప్పటి వరకు దానికి మరమ్మతులు చేయకపోవడంతో నీరు నిల్వలేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన ఏడాది వానాకాలంలో ప్రాజెక్టుకు గండిపడడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేసింది గత ప్రభుత్వం. పూర్తి స్థాయిలో రిపేర్లు చేయకపోవడంతో కట్ట బలహీనపడి మళ్లీ ఈసారి గండిపడింది. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడిన శంకరపట్నం, వీనవంక మండలాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు లోయర్ మానేరు డ్యాం. భారీ చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు, బోర్లు, సాగునీటి కాలువల ద్వారా వేలాది ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నారు. అలాంటి సాగునీటి ప్రాజెక్టుల్లో కల్వల ప్రాజెక్టు ఒకటి. శంకరపట్నం మండలంలోని గద్దపాక, కాచాపూర్ గ్రామాల మధ్యలో ఉన్నదే ఈ కల్వల ప్రాజెక్టు. శంకరపట్నం, వీనవంక, జమ్మికుంట మండలాల పంటలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో వర్షాకాలంలోనూ నీరు లేక వెలవెలబోతోంది. 74 ఏళ్లుగా 10 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న కల్వల ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పోయిన వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాజెక్టు మత్తడి తెగిపోయింది. ఈ చెరువులోకి హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున వరదలు రావడంతో చెరువుకు గండిపడింది. గండిపడిన తర్వాత గత ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతు చేసింది. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు తాత్కాలిక కట్ట తెగిపోయింది. చెరువులోని నీరంతా దిగువకు వెళ్లిపోయింది. వర్షాలకు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద వస్తున్నా చెరువులో నిలవడం లేదు. ఫలితంగా కల్వల ప్రాజెక్టులో చుక్క నీరు కూడా లేకుండా కిందికి పోతుంది. మేము గుంట ఎండిపోకుండా మేము పంటలు పండించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అధికారులను వెంటనే ఎస్టిమేషన్ తీసుకొని తాత్కాలిక నిర్మాణం చేపడతామని చెప్పిన క్రమంలో మేము ఈ గ్రామ సర్పంచ్గా ప్లస్ మా సోదరుడు రైతు మేము తీసుకొచ్చి దగ్గర ఒక దాదాపు 9 నుంచి 10 లక్షలు ఖర్చు చేసి మేము రింగు బండ్లు వేయడం జరిగింది. ఆ రింగు బండ్లకు కూడా ఇప్పుడు 2 పంటలు పండినాయి, 3వ పంట స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా మేము వడ్డీలు కడతా ఉన్నాం, మేము అప్పులపాలై వడ్డీలు కడతా ఉన్నాం. కానీ అసలు ఆ నిధులు ఇంతవరకు ఆ తాత్కాలిక నిర్మాణానికి చేసినటువంటి నిధులు కూడా మంజూరు కాలేదు. శంకరపట్నం మండలంలో 4 గ్రామాలు, వీనవంకలో 7, జమ్మికుంటలో 4 గ్రామాలకు కలిపి సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ ప్రాజెక్టు కింద 4 చెక్ డ్యాంలు నిర్మించి సాగు, తాగునీరు అందిస్తుండేవాళ్లు. ఈ ప్రాజెక్టును మినీ ఎల్ఎండిగా మారుస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇందుకోసం 72 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపారు. ఉన్న ప్రాజెక్టు మరమ్మతులే చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇటీవల ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కల్వల చెరువును మినీ ఎల్ఎండిగా మార్చాలని, తాత్కాలిక మరమ్మతు చేసి వృధాగా పోతున్న నీటిని ఒడిసి పట్టాలని కోరుతున్నారు రైతులు. సంవత్సరం అయింది, మేము అప్పులు తెచ్చి అది చేసినాం, మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ ఈ కట్ అయింది, దీనివల్ల ఇప్పుడు మళ్ళీ తూముకు నీళ్ళెక్కే పరిస్థితి లేదు. నేను సజెస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకొని అధికారులు కానీ చూసి పనిచేయవలసిందిగా కోరుకుంటున్నాను. మినీ ప్రాజెక్టుగా ఉన్న ఈ భారీ చెరువుకు పోయిన ఏడాది గండిపడిన తర్వాత రాజకీయ పార్టీల నేతలు హడావిడి చేశారు. చాలా మంది నేతలు ప్రాజెక్టును సందర్శించి వెంటనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తెగిపోయిన కల్వట్టును ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్తో పాటు అధికారులు వచ్చి చెరువును పరిశీలించి రైతుల పంట పొలాలు, గుంట కూడా ఎండిపోకుండా చూస్తామని మాటిచ్చారు. కానీ సంవత్సరం గడుస్తున్నా మరమ్మతులు మాత్రం మొదలు పెట్టలేదు.